నమస్తే సంతోష్ని. సార్ ఈరోజు సుప్రీంకోర్టు 1998 పివి నరసింహారావు గారి జడ్జిమెంట్ని కొట్టేస్తూ ఎంపీ ఎమ్మెల్యేస్ లంచం తీసుకున్న కేసుల్లో ఎట్లాంటి ఇమ్యూనిటీ ఉండదు వాళ్ళకి అని చెప్పింది సార్. దీని మీద మీ అభిప్రాయం? సంతోష్ని ఈ తీర్పును మనం పూర్తిగా ఆహ్వానించాలి. 98లో ఇచ్చిన తీర్పు చాలా తప్పు, లోపభూయిష్టమైనది. 25 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఆనాడు చేసిన వాదన తప్పు, కోర్టు న్యాయమూర్తి చేసిన వాదన తప్పని స్పష్టంగా చెప్పారు. దీన్ని పూర్తిగా ఆహ్వానించాలి. బాధల్లో ఏంటంటే 5 నిమిషాల్లో తేల్చాల్సిన 25 ఏళ్ళు పట్టింది. మనతో ఎన్నికైనటువంటి ప్రతినిధులు మన పేరుతో అక్కడ ఓటు వేస్తున్నప్పుడు డబ్బులు తీసుకుని సొంత లాభం కోసం వేయకూడదని చెప్పన్నది చాలా మౌలికమైన ప్రిన్సిపల్. గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు అయితే చెప్పేస్తారు. సుప్రీంకోర్టుకు ఆ విషయం అర్థం కాలేదంటే చాలా దురదృష్టం. మనకి చట్టసభ సభ్యులకి కొన్ని ప్రత్యేకమైనటువంటి రక్షణ కల్పించాం. ఏమిటది? సభలో వాళ్ళు మాట్లాడేటప్పుడు, మరి ప్రజల ప్రతినిధిగా మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడిన అంశాన్ని తీసుకుని, లేకపోతే సభలో వాళ్ళ ప్రవర్తన తీసుకుని దాని మీద కోర్టుల్లో కేసులు వేసి క్రిమినల్గా కానీ సివిల్గా కానీ దావాలు వేస్తే ఇక సభ నడవదు. ఎందుకంటే సభ్యుడు ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తున్నాడు. అతడి ప్రవర్తన సభలో కనుక చాలా వెకిలిగా ఉన్నట్టయితే, చాలా దారుణంగా ఉన్నట్టయితే, వాడకూడని పదజాలం వాడినట్టయితే దానికి స్పీకర్ చర్య తీసుకోవచ్చు. ఎంతగానో చర్య తీసుకోవచ్చు, తీవ్రమైన చర్య కూడా తీసుకోవచ్చు. స్పీకర్ కానీ సభ మొత్తం కానీ. అట్లాగే సభ బయటైనా సరే దుష్ప్రవర్తన ఉన్నట్టయితే అప్పుడు కోర్టులకి వెళ్ళొచ్చు, సభ కూడా నిర్ణయం చేయొచ్చు. అంటే సభలో బయట కూడా మీరు సభ్యుల హుందాతనాన్ని కించపరిచినట్టయితే, సభ ఔన్నత్యాన్ని భంగపరిచినట్టయితే ఖచ్చితంగా సభకు అధికారం ఉంది. అంతే తప్ప మీకు ఏం చేసినా కూడా సభ్యుడు కాబట్టి, డబ్బులు తీసుకుని ఓటేసినా ఇంకేం చేసినా కూడా ఓటు వేశాడు కాబట్టి, ఓట్స్ వేసే అధికారం ఉంది కాబట్టి డబ్బులు తీసుకోవడం తప్పు కాదన్నది చాలా విడ్డూరమైనటువంటి వాదన. ఈ రక్షణ ఎందుకు కల్పించారని చెప్పంటే 1642లో ఆనాటి బ్రిటన్లో అప్పుడు గొడవంతా ఏంటి? రాజు రాచరికము, ఆయన దైవాంశ సంభూతుడిని, దేవుడు నన్ను సృష్టించాడు, నేను చెప్పింది వేదం, అది కదా రాచరికం అంటే. క్రమక్రమంగా 1215 నుంచి మ్యాగ్నా కార్టా నుంచి క్రమక్రమంగా రాజు కూడా బాధ్యతలు ఉన్నాయి, రాజు కూడా చట్టానికి బద్ధుడని చెప్పిన భావన పెరుగుతూ వచ్చింది. 1642లో కింగ్ చార్ల్స్ ద ఫస్ట్, మొదటి చార్ల్స్ రాజు, అతడు వీళ్ళు తన అధికారాన్ని ప్రశ్నిస్తున్నారని చెప్పని ఆయన హౌస్ ఆఫ్ కామన్స్కి, మన లోక్సభ లాంటిది పార్లమెంట్లో దిగువ సభకు వెళ్ళి 5 సభ్యులను అరెస్ట్ చేసే ప్రయత్నం చేశాడు. అండ్ సభకు నాయకత్వం వహిస్తూ ఉండి రాజును వ్యతిరేకిస్తున్నవాడు. ఆ సమయంలో కాకతాళీయంగా ఆ సభ్యులు సభలో లేరు. కానీ అప్పుడు సభ ఒక చట్టం చేసింది, ఇక నుంచి బ్రిటిష్ రాజు లేక రాణి దిగువ సభలోకి ప్రవేశించకూడదు. అప్పటికిప్పటికి ఆ చట్టం ఇప్పటికి కూడా పనిచేస్తుంది. ఇప్పుడు కింగ్ చార్లెస్ ఉన్నారు, మనటి దాకా క్వీన్ ఎలిజబెత్ ఉన్నది, క్వీన్ ఎలిజబెత్ II. ఆ క్వీన్ కానీ కింగ్ కానీ ఇప్పుడు హౌస్ ఆఫ్ కామన్స్లోకి వెళ్ళడం అధికారం లేదు. చాలా విచిత్రం అది. ఒక దేశ రాజు, ఒక మొనార్క్ ఆ దేశంలో చట్టసభలోకి వెళ్ళకూడదని చెప్పిన చట్టం చేశారు వాళ్ళు. దాని నుంచి వచ్చింది. అంటే సభ్యులకి పూర్తి రక్షణ ఉండాలి, వాళ్ళకి స్వేచ్ఛ ఉండాలి. దేనికి? భావస్వాతంత్ర్యానికి, నచ్చినట్టుగా ఓటు వేయడానికి, వాళ్ళ భావాలు వ్యక్తం చేయడం కోసం. అంతేకాని బయట డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో ఓటేస్తే ఓటు వేసినందుకు మనం జైల్లో పెట్టలేం, డబ్బులు తీసుకునేందుకు జైల్లో పెట్టగలం. ఈ రెండుకి తేడా ఉంది. సుప్రీంకోర్టు ఆపనే చేసింది, ఇప్పుడు ఆ మాట చెప్పింది. కానీ నేను చెప్పినట్టుగా 25 ఏళ్ళు ఆలస్యంగా చేసింది. కొద్దిపాటి ప్రయత్నం చేస్తే అరగంటలో తేల్చాల్సిన విషయం 25 ఏళ్ళు పట్టకూడదు. మన సమస్యది. మన దేశంలో చాలా సులువుగా రాజ్యాంగ సూత్రాలు చాలా స్పష్టంగా ఉన్న నేపథ్యంలో కూడా, పెద్ద లా డిగ్రీ లేకుండా కూడా స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యం ఉన్నా కూడా దానికి ఏదో రాద్ధాంతం చేసి పొడిగించి ఏదో పెద్దాన్ని అద్భుతాలు చేస్తున్నాం, బోడంత పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నాం. కొంచెం అన్ని సంస్థలు కూడా దేశంలో, న్యాయ వ్యవస్థ కావచ్చు, చట్టసభలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, వేగంగా, సమర్థంగా, నిజాయితీగా, నిష్పాక్షికంగా స్పందించడం నేర్చుకోవాలి. చాలా సంక్షోభంలో ఉన్న ప్రజాస్వామ్యం అంది. బలమైన ప్రజాస్వామ్యం, నిజమైన ప్రజాస్వామ్యం, కానీ చాలా లోపాల్లో ఉన్న ప్రజాస్వామ్యం. ఆ లోపాలను సరిదిద్దాలన్న తపన, ఆకాంక్ష కావాలి. అలా కాకుండా చాలా ఉదాసీనంగా, నెమ్మదిగా ఏదో మనసు బుద్ధి పెట్టినప్పుడు 25 ఏళ్ళకు 30 ఏళ్ళకు పనులు చేస్తుంటే దేశం ఉన్న కొద్దిగా నష్టపోతూ ఉంటుంది.
సార్ ఇప్పుడు మనకి ఆల్రెడీ ఓటింగ్లో ఎలక్షన్స్లో మనీ పవర్ని చూస్తున్నాం సార్. అది ఇప్పుడు విత్ ఇన్ ద పార్లమెంట్ అండ్ లెజిస్లేచర్లో కూడా ఉండడం మీరు ఎలా చూస్తున్నారు సార్? సంతోష్ని ఎవ్వరికీ ఆశ్చర్యం లేదు దీనిలో, అందరికీ తెలుసు. ఓట్లు కొనడానికే మీరు కోట్ల రూపాయలు పంచిపెడుతూ ఉంటే ఆ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సభ్యుడైన వాడు ఓటు కోసం మళ్ళీ కోట్లు ఖర్చు పెట్టరా అవసరమైతే? రాజ్యసభ సభ్యత్వానికి ఎన్నిక జరుగుతుంటే ఎమ్మెల్యేలు ఓటేస్తారు కాబట్టి చాలా రాష్ట్రాల్లో 1-2 కోట్ల రూపాయలు ఒక ఓటుకి పలుకుతుంది. ఎమ్మెల్యే ఓటు రాజ్యసభ సభ్యుని ఎంచుకోవడానికి. ప్రభుత్వం మనుగడే ప్రశ్నార్థకమైనట్టయితే ఎన్ని కోట్లు పలుకుతుందో మీరు చెప్పనక్కర్లేదు. ఇక్కడ జరిగింది ఏంటంటే జార్ఖండ్ ముక్తి మోర్చా కేసులో పాపం అమాయకులు కాబట్టి వాళ్ళకి పెద్దగా ప్రపంచ అనుభవం లేదనుకుంటాను. శిబు సోరెన్ గారు ఆ పార్టీ నాయకుడు, అలాగే ఆయన పార్టీ ఇతర పార్లమెంట్ సభ్యులకి, అందుకని అమాయకంగా వాళ్ళు చెక్కు రూపంలో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయించి పట్టుబడ్డారు. మనీ ట్రేల్ ఉన్నది, డబ్బు ఎక్కడికి పోయిందో అందరికీ అర్థమవుతుంది కాబట్టి కోర్టుకు వెళ్ళారు. కానీ ఈ జార్ఖండ్ ముక్తి మోర్చా ఒక్కడికి మాత్రమే లంచాలు ఇచ్చారు ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం, ఇంకెక్కడ డబ్బులు మారడం లేదు అనుకుంటే మనం మోసం చేసుకుంటున్నాం. కాబట్టి ఇది ఈ దేశంలో విపరీతమైనటువంటి ఈ డబ్బులతో రాజకీయం అన్నది ఎన్నిక అవడం కోసం కానీ ఎన్నికైన తర్వాత మీ ఓట్లకి మీ నిర్ణయాలకు కానీ ఒక ఆనవాయితీ అయిపోయింది. కాబట్టి మౌలికమైనటువంటి రాజకీయ సంస్కరణ దేశంలో కావాలి. ఇది ఆషామాషిగా మారేది కాదు. ఒకే ఒక్క సందర్భంలో వాజ్పేయి గారి ప్రభుత్వం 1999లో విశ్వాస తీర్మానం ఎదుర్కొంటున్నప్పుడు ఆనాడు ఒక్క ఎంపీని కూడా కొనలా. నిజంగా తలుచుకుంటే ఆనాడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఒక 20-30 మంది ఎంపీలను కొనేయడం చాలా కష్టం కాదు, తేలిగ్గా కొనేసే పని, మంచి మెజారిటీతో ప్రభుత్వాన్ని నిలుపుకునే పని. కానీ ఆ పని ఆ ప్రభుత్వం చేయలేక కాదు, చేయకూడదని చేయలేదు. అట్లాగే అంతకంటే విచిత్రమైనది, ముఖ్యమంత్రిగా ఆనాడు ఒరిస్సా ముఖ్యమంత్రిగా ఉన్న గిరిధర్ గమాం పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. రాజ్యాంగం ప్రకారం మీరు పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగవచ్చు ముఖ్యమంత్రిగా ఉంటే. ఎమ్మెల్యేగా ఎన్నికైతే, ఎమ్మెల్సీగా ఎన్నికైతే అప్పుడు 2 వారాల లోపల ఏదో ఒకటి రాజీనామా చేయాలి. ఎవరన్నా ముఖ్యమంత్రి పదవిలో ఉండటం సాధ్యం కాదు, మీరు ఎంపీగా ఉండగా, కాబట్టి అనర్హత వర్తిస్తుందని చెప్పంటే అప్పుడు అనర్హత దానికి పద్ధతి ఉంది, అది చేయొచ్చు. అది ఎవరు అడగల, అలాంటిది అనర్హత వర్తిస్తుందని చెప్పిన ఎవరు వాదించరా. మరి ఆయన ఓటు వేయాలా లేదా అని సందేహం వచ్చింది. నిజానికి ఆనాటి స్పీకర్ మీరు ఓటు వేయొద్దు అంటే ఎవరు కాదనేవాడు కాదు, అప్పటిదాకా ప్రెసిడెంట్ లేదు. కానీ వాజ్పేయి గారు స్పీకర్తో అలా చేయమని చెప్పలేదు, స్పీకర్ అలా చేయలేదు. మీకే వదిలేస్తున్నాను, ఉచితాన్ని ఇస్తానని చెప్పి వదిలేస్తే ఆ ఒక్క ఓటుతో వాజ్పేయి ప్రభుత్వం పడిపోయింది. అంటే చాలా అత్యున్నత ప్రమాణాలు పాటించింది బహుశా దేశ చరిత్రలో కనీసం గత 50 ఏళ్లలో ఆ ఒక్క సందర్భంలోనే. బేరసారాలు లేకుండా, బలప్రయోగం లేకుండా, ఆయన ఆ తర్వాత ఒక్క తిట్లు శాపనార్థాలు పెట్టకుండా చాలా ప్రశాంతంగా రాజీనామా చేశారు. ప్రజల ముందుకు వెళ్ళి ప్రజలు మళ్ళీ ఇంకోసారి ఆయనకి మద్దతు ఇచ్చారు. అలా అరుదైన సందర్భాల్లో తప్ప ఈ దేశంలో అధికారం నిలుపుకోవడం కోసం చెప్పని అడ్డదారులు దొక్కడం చాలా సర్వసాధారణం అయిపోయింది. ఎక్కడో రాష్ట్రమో లేకపోతే జాతీయ స్థాయి అక్కర్లా, ఒక పంచాయతీ మున్సిపాలిటీలో ఎన్నికల్లో కూడా మనం తతంగం చూస్తున్నాం. క్యాంపులు పెట్టడాలు, డబ్బులు ఇవ్వటాలు ఎంత సర్వసామాన్యం అయిపోయింది. కాబట్టి ఈ సాంకేతికంగా ఆలోచించకుండా మౌలికంగా రాజకీయ సంస్కృతిని మార్చాలి, ఎన్నికల వ్యవస్థను మార్చాలి, మన ప్రజాజీవనంలో అవినీతికి తావులేని వ్యవస్థ నిర్మాణం చేయాలి. మనం ఆ పరిస్థితులు లేము. సార్ ఇప్పుడు ఈ మనీ పవర్ని విత్ ఇన్ ద అంటే లా మేకింగ్లో కానీ పార్లమెంట్లో అసెంబ్లీలో వాడుతున్నప్పుడు క్రిటికల్ పాలసీస్ ఎఫెక్ట్ అవుతాయి కదా సార్, మరి దాన్ని ఎలా చూస్తారు? అవుతాయి. అందుకనే ప్రజాస్వామ్యంలో పౌరుల జాగరూకతను మించిన పరిష్కారం ఇంకోవట్లేదు. అలాగని ఇప్పుడు ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెడుతున్నారు కాబట్టి వాళ్ళు చట్టబద్ధంగా ఎన్నిక కాలేదంటామా? కాదు. ప్రజాస్వామ్యం ఒక ప్రయాణం, సుదీర్ఘమైన ప్రయాణం. ఒక్క రోజున ఒక గంటలో వచ్చేది కాదు, ఒక ప్రక్రియ, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటాం, అసంపూర్ణమైనది. కాబట్టి నిరంతరం మనం జాగరూకతతో ఉండి మనం ఒత్తిడి తీసుకోవాలి. పౌర సమాజం కానీ పార్టీలు కానీ. పార్టీలు నిజంగా దేశ ప్రయోజనాలను కాంక్షించే వాళ్ళైతే ఎట్లాగొట్లా గద్దెనెక్కాలని కోరిక కాకుండా ఇలాంటివన్నీ ఎత్తి చూపి ఏమి మార్పులు కావాలి, ఎందుకు కావాలో వాళ్ళు ఆచరించి చూపెట్టాలి. చట్ట రూపంలో, రాజ్యాంగంలో అవసరమైతే రాజ్యాంగ రూపంలో ఆ మార్పుల కోసం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం జరగట్లా. ఉన్న పద్ధతులను ఉపయోగించుకుని ఎట్లాగొట్లా అధికారంలోకి వెళ్ళడం ఎట్లాగా, అధికారంలో ఉంటే నిలుపుకోవటం ఎట్లాగా, అది తప్ప మన పత్రికల్లో కూడా వేరే చర్చ జరగట్లా. ఇదంతా ఇందా చెప్పాను కదా, పాపం వాళ్ళు అమాయకులు కాబట్టి జార్ఖండ్ ముక్తి మోర్చా వాళ్ళు డబ్బులు తీసుకుని పట్టుబడ్డారు. బ్యాంక్ అకౌంట్లో పడింది కాబట్టి. బ్యాంక్ అకౌంట్ లేకుండా డబ్బు మరి క్యాష్ రూపంలో తీసుకుని గుట్టు చప్పుడు కాకుండా ఉంటే అందరికీ తెలుసు ఏం జరుగుతుందో, కానీ ఎవరు ఏం చేయలేరు. అంచేత మనం నిజాయితీగా ఆత్మవిమర్శ చేసుకోవాలి, ఒక వ్యవస్థగా ఏం చేస్తున్నామని. వాజ్పేయి గారు ఆయన ప్రధానమంత్రిగా ఉండగా మళ్ళీ వాపోయేవారు. ఆయన
ఏమనేవారు, మనం అందరం రాజకీయ జీవితాన్ని ఒక అబద్ధంతో ప్రారంభిస్తున్నామయ్యా, ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎఫిడవిట్ సంతకం పెడుతున్నాం ఎన్నిక కాగానే, మేము ఎన్నికల సంఘం విధించిన పరిమితి లోపలే ఖర్చు పెట్టామని చెప్పి అబద్ధం ఆడుతున్నాం, దీన్ని మార్చకపోతే ఎట్లా అనేవాడు. ఇప్పుడు ఆ మాట కూడా ఎవరంటల్లా. కానీ అందరికీ తెలుసు ఇది బహిరంగ రహస్యం. కాబట్టి ఖచ్చితంగా ఈ దేశంలో మౌలికమైన రాజకీయ సంస్కరణలు కావాలి. ఎన్నికల వ్యవస్థ కావచ్చు, రాజకీయ పార్టీల నియంత్రణ కావచ్చు, రాజకీయ సంస్కృతి కావచ్చు. అది లేకుండా మంచి ప్రజాస్వామ్య నిర్మాణం సాధ్యం కాదు. ఈలోగా ఈ ప్రజాస్వామ్యాన్ని మనం దాని విశ్వసనీయత చంపేయకూడదు. లోపభూయిష్టం ప్రజాస్వామ్యం నిజమైన పోటీ ఉన్నమాట వాస్తవం. ప్రజలు స్వచ్ఛందంగానే ఓటు వేస్తున్నమాట వాస్తవం. డబ్బులు తీసుకోవచ్చు, ప్రలోభాలు కొనవచ్చు, కానీ బలవంతంగా తుపాకీ పెట్టేవారు ఓటు వేయించట్లేదు. పడ్డ ఓట్లను నిజాయితీగా లెక్కిస్తున్నమాట వాస్తవం. ఆ లెక్కించిన దాని ప్రకారం ఫలితాలు వెల్లడిస్తున్నమాట వాస్తవం. ఫలితాలు వచ్చిన తర్వాత అందరూ ఆమోదిస్తున్నమాట వాస్తవం. అందుకే ఏ ప్రభుత్వం కూడా, కొత్తగా వచ్చిన ప్రభుత్వం వస్తే పాత వాళ్ళు నువ్వు ఎన్నిక కాలేదని బుకాయించలా. అమెరికాలో ఏం జరుగుతుంది, డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయి నేను గెలిచానని బుకాయిస్తున్నాడు. దేశంలో చాలామంది నమ్ముతున్నారు. ఈ దేశంలో ఆ పరిస్థితి లేదు. కాబట్టి ప్రజాస్వామ్యంలో తీవ్రమైన లోపాలు ఉన్నాయి. వాటిని మార్చడం కోసం నిరంతర ప్రయత్నం జరగాలి, వేగిరంగా జరగాలి. అదే సమయంలో ఈ ప్రజాస్వామ్యం బలమైనది, నిజమైనది, లోపభూయిష్టమైందన్నా కూడా. కాబట్టి కొన్నాళ్ళకి మందేస్తే ఉన్నాళ్ళకి పోకూడదు. ఖచ్చితంగా మార్పు కోసం పోరాటం చేయాలి. అదే సమయంలో వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీయకూడదు. ప్రతిరోజు కూడా అసలు నువ్వు ఎన్నిక కాలేదు, నేను ఒప్పుకోను, నీ అధికారాన్ని ఒప్పుకోనని చెప్పంటే అరాచకత్వం వస్తుంది. లేకపోతే బడితున్నాడిదే బర్రె అవుతుంది. అది కాదుగా మనం కోరుకున్నది.